ఆయన జటలు మనకి తగులుతుంటే యముడు పాశం వేయగలడా? మహానుభావుడు వచ్చి ఇలా వంగి వాడి గడ్డం కింద చెయ్యి పెట్టి వాడి కుడి చెవి తన నోటి దగ్గరికి వచ్చేటట్టుగా తల తిప్పుకుని ఆ కుడి చెవి దగ్గరికి ఇలా నోరు పెడతాట. పరమేశ్వరుడే వచ్చి ఇలా కుడి చెవి దగ్గర ఆ నోరు పెడితే అసలు ప్రాణోత్క్రమణం యొక్క బాధ ఉంటుందండి. ఇంకా అబ్బా అని వాడు పొంగిపోయి ఆయన వంక చూస్తుంటే తారకాన్ని ఉపదేశిస్తాడు కుడి చెవిలో. ఆయనేగా మొదటి గురువు లోకానికి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆ తారకాన్ని ఉపదేశిస్తాడు. ఉపదేశించగానే ఆ జీవుడు ఆఖరి ఊపిరి విడిచిపెడుతూ ఆ తారకాన్ని పలుకుతాడు. నువ్వు ప్రాణం విడిచిపెట్టేటప్పుడు తారక మంత్రాన్ని పలికావురా అని తనలో కలిపేసుకుంటాడు. అది చీమ కానివ్వండి, దోమ కానివ్వండి. రామకృష్ణ పరమహంస ఇది విని అలా జరుగుతుందా కాశీపట్టణంలో అని ధ్యానంలోకి వెళ్ళి చూశారు. చచ్చిపోతున్నటువంటి చీమ దగ్గర నుంచి మనుష్యుని వరకు ఇంతమందికి పరమేశ్వరుడు తారకం ఉపదేశిస్తుండగా ఆయనకి దర్శనమైంది. ఆయన పొంగిపోయారు, అవును కాశీపట్టణం కాశీపట్టణమే అని. అందుకే ఆయనకి సదాశివుడు అని పేరు. సదాశివ అన్న నామం ఇంకెవ్వరికీ లేదు. సదా బ్రహ్మ సదా విష్ణు అలా ఉండదు. సదాశివ. కోపంగా ఉన్నాడన్నట్లు కనపడతాడు అంతే, ఉట్టిది. లోపల ఆయన ఎప్పుడూ శివుడే, ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. ఉత్తినే రుద్రుడైపోయినట్టు వేషం కడతాడు. ఎందుకు అంటే అక్కడ వ్యవస్థని చక్కబరుస్తాడు. కోపంగా ఉన్నట్టుగా కనపడి మాట్లాడితే అయ్యి బాబోయ్ ఆయనకి అందుకు కోపం వస్తుందంటే నా తప్పు చేయరు. నిజంగా ఆయన కోపం వస్తుంది అనుకుంటున్నారా? ఆయనకి అలా కోపం వస్తే ఆయన సదాశివుడు ఎందుకు అవుతాడు? ఎప్పుడూ శివుడు ఎందుకు అవుతాడండి? ఎప్పుడూ శివుడు అంటే ఎప్పుడూ కోపం ఉండదని గుర్తు. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ మృత్యువు, అది పెద్ద నిద్రకి మాగన్ను పెడుతున్నాడు ఇక లేవడం. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీ. ఈ కాశీపట్టణంలో తారకాన్ని ఉపదేశిస్తాడు. అందుకే చచ్చిపోతానేమోనన్న బెంగ కాశీలో అక్కర్లేదన్నాడు. ఇక ఆ బెంగ లేనప్పుడు ఏ బెంగ పెట్టుకోవాలి? అదృష్టవశాత్తు ఇక్కడ కానీ ప్రాణం విడిచిపెట్టాడా వాడు ఈశ్వరుడు ఎందుకు కలిసిపోతాడు. ఇక వాడికి మళ్ళీ జననము లేదు మరణము లేదు. జననం లేని వాడికి మరణం ఎక్కడిది? అంత గొప్ప పట్టణం కాశీ. అందుకే కాశీ గురించి చెప్తూ పరమేశ్వరుడే పార్వతీదేవితో ఒక మాట అన్నాడు. ఏమండి కాశీపట్టణం ఇంత గొప్పది ఇంత గొప్పది అంటారు కదా, ఒక్కసారి మీ నోటితో వినాలనుంది. ఇది సులువుగా చెప్పండి కాశీ గొప్ప అన్నాడు. ఆయన అన్నాడు వినాలనుందా పార్వతి? చెప్తాను చూడండి. 4 మాటలు ఆవిడ్ని పిలిచాడు. ప్రేమ ఉందనుకోండి అస్తమానం ఉరే నాన్న ఉరే నాన్న ఉరే నాన్న అని కొడుకుని అస్తమానం సంబోధించి మాట్లాడతాడే, అలా 4 మాటలు పార్వతీదేవిని పిలిచి మరీ చెప్పాడు ఆయన. పిలిచి చెప్తూ అన్నాడు, ఓ పార్వతి, కాశీ పాపములకు ఎదుర్చుక్క కాశీ, నెలత ఉపపాతములకు విషము కాశీ, భామ కళ్యాణములకు ఆటపట్టు కాశీ, ఇంతి మోక్షమునకు పుట్టినిల్లు కాశీ. 4 మాటలు పిలిచి ఎంత సూక్ష్మంగా చెప్పాడో చూడండి. పాపములకు ఎదుర్చుక్క కాశీ. పాపం కాశీ ఎదురుపడ్డాయనుకోండి, కాశీ ముందు పాపం కాలిపోతుంది. ఎప్పుడూ ఎదురుపడుతుంది. పాపము రోమకూపములను ఆశ్రయించి ఉంటుంది. ప్రత్యేకించి తల వెంట్రుకలను ఆశ్రయిస్తాయి పాపాలన్నీ. అందుకే బుద్ధి అక్కడి నుంచే పుట్టేట్టు చేస్తాయి. అందుకే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తలనీలాలు ఇచ్చేస్తూ ఉంటాడు. ఆయన మన పాపములను పుచ్చుకుంటాడు. పాపములను కడిగేస్తాడు కాబట్టి అది క్షవరశాల కాదు, కళ్యాణ కట్ట. శుక్రవారం ఇవ్వచ్చా అండి, మంగళవారం ఇవ్వచ్చా అండి, రాత్రి ఇవ్వచ్చా అండి, పగలు ఇవ్వచ్చా అండి, నీ పాపం పోవడానికి ఏదైనా శుభముహూర్తం. కాబట్టి అది కళ్యాణ కట్ట. వేం పాపమును కటా తొలగించువాడు కాబట్టి ఈశ్వర వేం కట ఈశ్వర వెంకటేశ్వర. వెంట్రుకలను ఆశ్రయించి పాపములు ఉంటాయి. మీరు కాశీలోకి ఎడదామని వచ్చారనుకోండి, కాశీ పాపము ఎదురుపడుతుంది. ఇప్పుడు కాశీలోకి వెళ్ళడానికి అనుమతిస్తున్నానని పరమేశ్వరుడు అన్నాడు అనుకోండి, కలి ప్రవేశింపడానంద కాననమున, మీతో పాపాలు ఎలా వస్తాయి? అందుకని అవి ఎగిరిపోతాయి. అందుకే కాశీలోకి వచ్చేటప్పుడు పాపాలు ఎగిరి చెట్టు కొమ్మల్ని పట్టుకుంటాయి, బయటికి పోతాయి. కారణం ఏమంటే వీడు కాశీలోకి వెళ్ళిపోతున్నాడు, ఆయన అనుగ్రహం ఉంది, ప్రవేశించగలిగాడు. ఆయన లోపలికి వెళ్ళగానే
ఆయన పాపాలు పైకి ఎగిరి చెట్లని పట్టుకుంటాయి. కాబట్టి పాపములకు ఎదుర్చుక్క కాశీ. కాశీ పాపములు ఎదురెదురకుండా ఉండవు. అసలు సూర్యుడు వస్తే చీకటి ఉండదండి అని ఎవరైనా అన్నారనుకోండి, అంతకన్నా పిచ్చి మాట ఇంకోటి లేదు. సూర్యుడికి చీకటి తెలియదు. సూర్యుడికి తెలియని ఏమిటో తెలుసా అండి? చీకటే. ఎప్పుడైనా సూర్యుడి చీకటి చూద్దాం అనుకున్నాడు అనుకోండి, కుదరదు. ఎందుకని అంటే ఆయన ఉన్న చోట చీకటి ఉండదు. సూర్యుడు వచ్చాడు చీకటి పోయింది కాదు, సూర్యుడికి చీకటి తెలియదు. సూర్యుడు చీకటి రెండు పరస్పర విరుద్ధం. అసలు సూర్యుడు వచ్చాడు చీకటి లేదు. అలాగే ఉపపాతములకు విషము కాశీ. ఉపపాతకములను ఉంటాయి మహాభయంకరమైనటువంటి పాపములు, అవి ఇటువంటి కాదు. వాటికి విషం కాశీపట్టణం. కాశీపట్టణంలోకి వచ్చాడంటే అవన్నీ చచ్చిపోతాయి, అంటే అవన్నీ తొలగిపోతాయి. అసలు ప్రవేశించేత ఇంత శక్తివంతం ఈ పట్టణం ఒకటేనండి లోకంలో. కాబట్టి నెలత ఉపపాతములకు విషము కాశీ, భామ కళ్యాణముల కాటపట్టు కాశీ. ఇక్కడికి వస్తే కళ్యాణములన్నీ జరుగుతాయి. కళ్యాణం అంటే పెళ్ళి అనుకునేరు. కళ్యాణములంటే శుభములు జరుగుతాయి. మోక్షం ఇవ్వగలిగిన వాడికి శుభమేం లెక్కండి, పెద్ద ఏవైనా ఇస్తాడు. అసలు పెద్ద కళ్యాణం జీవబ్రహ్మైక్య సిద్ధి, అదే కళ్యాణం. అందుకే మనం ఒకటి కన్నా ఎక్కువ పెళ్ళిళ్ళు జరిగే అదృష్టం కలగాలని ఎప్పుడూ కోరకూడదు. ఒక్క పెళ్లితో సరి. అదంతా బాగా బ్రహ్మగారి చేయనివ్వండి, చేయకపోనివ్వండి, వీడియో రానివ్వకపోనివ్వండి, ఫోటోలు ఎక్కడికో పోనివ్వండి, వీడియోలు పోయేయండి, ఫోటోలు లేవండి అని మళ్ళీ సంకల్పాలు చేయకూడదు. ఒక్కసారే పెళ్ళి. పరమేశ్వరుడికి అలా కాదు. యజమానులు లేకపోయినా దేవాలయం కళ్యాణం చేస్తుంది. కళ్యాణం ఎందుకు చేస్తారంటే కళ్యాణము జీవబ్రహ్మైక్య సిద్ధి, వివాహము ఆశ్రమము యొక్క మార్పు. బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టడం, గృహస్థాశ్రమ స్వీకారం వివాహం. నేను పాణిగ్రహణం కాదు. వివాహము అంటే విశిష్టమైన దాన్ని పొందడానికి గృహస్థాశ్రమంలోకి వెళ్ళడం. తను ఆయన కలిసి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేసి మోక్షం వైపుకి, ఈశ్వరుడి వైపుకి నడుస్తారు. కాబట్టి వివాహం కాదు. వీడు ఎత్తుకున్నాడు ఆ బరువు, ఏదో భార్య సంతోషానికి ఎత్తుకున్నాడు, తర్వాత తెలిసి వచ్చింది. అనుకూలవతి అయితే వేరు. నేను అలాంటి వాళ్ళ జోలికి నేను వెళ్ళటం లేదు, వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. ఇంకొకళ్ళు ఉంటారు, కాలు పెట్టినతోనే కాంతుని మెడ విర్చి నిండు సంసారంబు రెండు చేసి తన మగడెంత ఆర్జను పరుడైన పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి సల్పక తానొకటి సల్పి ఇది ఏమనంగ కస్సు మనసు లేచి విభుడిందులకు నేని విసిగి ఒక్కటి ఎన పెళ్ళున 10,000 గుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టెయన్న బావికి ఏటికి నివడి పరువులెట్టెడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు గలదే. అది బరువు. ఆ బరువుకి ఇంకొన్ని బరువులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే కాళహస్తీశ్వర శతకంలో ధూర్జుడు చెప్పాడు, ఆలంచున్ మెడకట్టి దానికి అపత్యశ్రేణి కల్పించి తద్బాలవ్రాతము నిచ్చిగుచ్చుకొను సంబంధంబు కావించి శీల అమర్చినట్లొదవితే శ్రీకాళహస్తీశ్వర. ఎంత చమత్కారం చేశావయ్యా. ఓపెనింగ్ బ్యాలెన్స్ 2, ఓ కొడుకు ఓ కూతురు. ఈ కూతురుని ఇంకో ఇంటికి ఇచ్చేశాడు, గోత్రం మారిపోయింది, ఇంటి పేరు మారిపోయింది. ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ 1 కొడుకు. ఇప్పుడు ఈ కొడుక్కో కోడల్ని తెచ్చుకోవాలి, గోత్రం ఇంటి పేరు మార్చి తెచ్చుకున్నాడు, మళ్ళీ ఇంట్లో ఓ ఆడపిల్ల, మళ్ళీ క్లోజింగ్ బ్యాలెన్స్ కొడుకు కూతురులా కోడలు. 60 ఏళ్ళు వచ్చాక ఏం చేశాడంటే కొడుకుని కూతుర్ని అక్కడిచ్చి ఇంకోళ్ళ కూతుర్ని తెచ్చి తన ఇంట్లో పెట్టుకుని మళ్ళీ ఇంట్లో మగపిల్లాడు ఆడపిల్ల, మళ్ళీ వాళ్ళకో పిల్లలు. అయితేమో వీళ్ళ కోసం సంపాదన, ఫిక్స్డ్ డిపాజిట్లు, పెళ్లి సంబంధాలు, వీళ్ళకి ఇళ్ళు. ఆఖరణ 60 ఏళ్ళు వచ్చిన తర్వాత దిక్కుమాలను ఏం సంపాదించాడని వాడి తిట్లు. ఇన్ని పడుతుండడం అవతలవాడు పడుతున్నాడు. వీడు కూడా నేను ఎప్పుడు పొందుతానని సంతోషంగా తాళి కట్టి ఆ బరువుని ఎత్తి మీద పెట్టుకుని ఎంత బాగుందో అంటుంటాడు. విచిత్రమైన బరువు తల మీద పెట్టుకుని చాలా బాగుందంటాడు. కాబట్టి వివాహము. కాబట్టి ఈశ్వరా, ఇది ఉందే, ఇటువంటి పాపములు, ఉపపాతకములు, ఇటువంటి వాటికి కేవలము ఎదుర్చుక్క విషము కాదు, కళ్యాణముల కాటపట్టు కాశీ. శుభములన్నీ ఇక్కడే. అసలు మోక్షము రావడం ఇక్కడే, జీవబ్రహ్మైక్య సిద్ధి ఇక్కడే. కాబట్టి కళ్యాణముల కాటపట్టు కాశీ. ఇంతి మోక్షమునకు పుట్టినిల్లు కాశీ. మోక్షం ఎక్కడో ఎవరికో దొరికిందంటే ఇక్కడ పుట్టి వెడుతోంది అక్కడికి. అసలు మోక్షం ఉండేది ఇక్కడే, పుట్టినిల్లు ఇక్కడే. కాబట్టి మోక్షమునకు పుట్టినిల్లు కాశీ. అంత గొప్పదమ్మా కాశీపట్టణం అని పార్వతీదేవికి చెప్తాడు. కాశీ వెళ్ళి గంగలో స్నానం ఎన్ని మాటలు చేయాలండి, కాశీ వెళ్ళి విశ్వనాథుడి దర్శనం ఎన్ని మాటలు చేయాలండి. గంగలో స్నానం చేసి కేదారేశ్వరుణ్ణి చూస్తే చాలా, విశ్వనాథుడిని కూడా చూడాలా, చూసేసి వచ్చేస్తే చాలా, ఇంకేమైనా చెయ్యాలా?
బోలెడన్ని ప్రశ్నలు. ఎన్ని ప్రశ్నలు! అన్ని ప్రశ్నలకి జవాబు చెప్పారు. కాశీపట్టణం గురించిన వైభవాన్ని చెప్తూ ఇక్కడికొచ్చి ఏం చెయ్యాలో చెప్పారు. చెప్తూ అన్నారు, చక్రవాక పరీత సమస్త భూచక్రమునందు పుణ్యపదము కాశీ. కాశికాపట్టణ పుణ్యతీర్థ సమితియందు సారంబు జహ్నుకన్య. జహ్నుకన్యాతీర్థ సమితియందు కడుపెద్ద మణికర్ణికా హ్రదంబు. మణికర్ణికా హ్రద మజ్జనము కంటెను విశ్వనాథు దర్శనం అధికము. జగత్పతి కంటే కైవల్య విభుని కంటే, కాలకంఠుని కంటే, ముక్కంటి కంటే త్రిభువనములయందు తీర్థములు మోక్షములు దైవములు లేవు. సత్యమింకను సత్యంబు సంయమీంద్ర. ప్రతిజ్ఞ చేసి చెప్పాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. అగస్త్య మహర్షితో చెప్పాడు. కాశీపట్టణంలో వరుసక్రమం చెప్తున్నాను విను అంటూ ఆయన అన్నాడు, చక్రవాకపరీత సర్వం సహా భూమండలమునందు పుణ్యపదము కాశీ. ఈ సమస్త బ్రహ్మాండములయందు అపారమైనటువంటి పుణ్యమును ఇవ్వగలిగినటువంటి ఏకైక పవిత్ర ప్రదేశము కాశీ ఒక్కటే. ఇక ఏదైనా కాశీ తర్వాతే. కాశీ కన్నా అని కానీ కాశీతో పోల్చడం కానీ ఇక ఏ క్షేత్రమునకు సాధ్యము కాదు, లేదు పోలిక. అంత గొప్పది కాశీ. చక్రవాక పరీత సర్వం సహా చక్రమ భాగంబునందు పుణ్యపదము కాశీ. మళ్ళీ ఈ కాశికాపట్టణ క్రోశ పంచక తీర్థ సమితియందు సారంబు జహ్నుకన్య. ఈ 5 క్రోశముల మధ్యలో ఉన్నదేదుందో అది కాశికాపట్టణం. ఈ కాశికాపట్టణానికి తలమానికమైనటువంటి ఒక హారము వంటిది గంగ. ఇది సమస్త తీర్థ సారంబు జహ్నుకన్య. జహ్ను మహర్షి యొక్క కుమార్తె జాహ్నవి గంగ. గంగ అసలు మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ తీర్థాల్లో స్నానం చేద్దామనుకుంటున్నారో ఆ తీర్థములన్నిటి యొక్క సారము గంగ యందు. కాబట్టి సమస్త తీర్థ సారంబు జహ్నుకన్య. మళ్ళీ ఈ జహ్నుకన్యా తీర్థ సముదాయకమునందు కడుపెద్ద మణికర్ణికా హ్రదంబు. మళ్ళీ ఈ గంగానదికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రవహిస్తోందో, ఒక్క కాశీయే కాదు కదండి, హరిద్వారం అన్నీ కూడా పెడుతుంది. ఎక్కడో పుట్టి సముద్రం వరకు వెళ్ళేటటువంటి గంగానది యొక్క తీరమునందు వెలిసినటువంటి అనేకమైన తీర్థములలో కడుపెద్ద, పెద్ద కాదు, చెప్పడానికి లెక్క పెట్టడానికి వీలు లేనంత పెద్ద తీర్థం మణికర్ణిక. ఆ మణికర్ణిక స్నానంతో పోల్చడం ఇక లోకంలో ఏ తీర్థానికి సాటి కాదు. మణికర్ణికా తీర్థ స్నానంతో పోల్చి మీరు ఏ స్నానాన్ని చెప్పలేరు. ఎక్కడ చేసిన స్నానం మణికర్ణికా తీర్థ స్నానము కన్నా గొప్పది కాదు కాదు కాదు. బ్రహ్మాండం మొత్తం మీద మణికర్ణికా తీర్థ స్నానమే గొప్పది. కాబట్టి జిహ్ను కన్యాతీర్థ సముదాయకమునందు కడుపెద్ద మణికర్ణికా హ్రదంబు. అటువంటి మణికర్ణికలో స్నానం చేస్తే ఇక చెప్పక్కర్లేదు. మణికర్ణికా తీర్థ మజ్జనము కంటెను వెళ్ళి చెంబుతో నీళ్ళు వేసుకోవడం కాదు, మణికర్ణికలో తల మునిగేటట్టుగా ఎవడు మునిగాడో అటువంటి మజ్జనము కంటెను విశ్వనాథు దర్శనమధికము. విశ్వనాథ శివలింగాన్ని ఇలా 2 కళ్ళతో కాదు అని చూసి వెళ్ళిపోతే చాలు. సగృదీక్షణమున సంభవించు. ఇలా ఆయన్ని చూశాయో కన్నులు, కోట్ల 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 జన్మల తరువాత జీవుడు శరీరానికి పరమేశ్వరుడిచ్చిన కన్నులతో విశ్వనాథలింగాన్ని చూడగలుగుతాడు. ఆయన శివలింగాన్ని చూసినా ముట్టుకున్నా చెంబుడు నీళ్లు పోసినా ఆ జీవుడు తరించిపోయాడని గుర్తు, ఈశ్వరుడికి దగ్గర పడిపోతున్నాడని గుర్తు. కాబట్టి విశ్వనాథు దర్శనం అధికము. ఇప్పుడు చెప్పండి నాకు, కాశీపట్టణం మొత్తం మీద ఏది గొప్ప? అన్నిటికన్నా పెద్దదేది? విశ్వనాథు దర్శనమే. విశ్వనాథుణ్ణి దర్శించడం కన్నా గొప్ప కార్యం ఇంకొకటి లేదు. నేను చెప్పట్లేదు, ఋషులు నిర్ణయం చేశారు. కాబట్టి అంత గొప్పదయా విశ్వనాథుని యొక్క దర్శనం. అటువంటి విశ్వనాథుని దర్శనం అధికము. కాలకాలుని కంటే, ముక్కంటి కంటే, జగత్పతి కంటే, కైవల్య విభుని కంటే 3 లోకములందు తీర్థములు దైవములు లేవు లేవు. సత్యమింకను సత్యంబు సంయమీంద్ర. సుబ్రహ్మణ్యుడు అగస్త్యుడితో చెప్తున్నాడు, ఓ సంయమీంద్ర, ఇక్కడ కాదు
3 లోకాల్లో లేవు. విశ్వనాథుడు కైవల్యపతి, కాలకాలుడు, ఆయన కాలమునకు కాలుడు, సమస్త లోకాల్ని కాలంతో సహా తనలోకి తీసేసుకుంటాడు. బీజస్యంతరివంకురు జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీశ్వర స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. సమస్తాన్ని తనలోకి తీసుకోగలడు. కాబట్టి అటువంటి వాడున్నాడే, వాడు అలా నిలబడుంటాడు. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాలచూలముల్ పడివడి దల్తు శంకర కృపావరు రూపమును ఆశ్రయించెదన్. అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు ఈ కంటితో చూడడానికి వీలు లేని రూపంతో ఉంటాడు. ఆయన అగ్నిముఖంబు, పరాపరాత్మకమాత్మ, కాలంబు గతి, రత్నగర్భ పదము, శ్వసనంబుని యూర్పు, రసన జలేషుండు, దిశలు కర్ణంబులు, దివము నాభి, సూర్యుండు కన్నులు, శుక్లంబు శలిలంబు, జఠరంబు జలదులు, చెదలు శిరము, సర్వౌషధులు రోమచయము, శల్యంబు లద్రులు, మానసమృతకరుండు, ఛందములు ధాతువులు, ధర్మసమితి హృదయము, హాస్యపంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సతసత్వమై స్వాఖ్యయై స్వయం జ్యోతియై ఒప్పు ఆద్యమగుచు. అటువంటి పరమేశ్వరుడు ఇలా చేత్తో ముట్టుకోవడానికి వీలైన వాడిగా, తనకన్నా పొట్టివాడిగా ఉంటే తాను వంగి ముట్టుకోవలసిన వాడిలా కనపడతాడు. అంతగా ఒదిగిపోయి మనకి దొరుకుతాడు. ఆయన్ని ముట్టుకోవడమే. అటువంటి పరమాత్మ అర్జునుడంతటి వాడు ఆయన రూపాన్ని చూపిస్తే హడిలిపోతాడని కోదండంబుల నిట్టులొండరు జటాకోటీరముల్ కుక్షి వక్షోదేశంబుల నంసభాగముల సక్రోధంబునన్ వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నార్పుల్ పిక్కటిల్లంగా బాహాదర్పంబుల మల్ల సంగరము సెయ్యంజొచ్చిరి రుద్రార్జునులంటారు కిరాతార్జునీయంలో. అలా మహానుభావుడు ఒక కిరాతుడి వేషంలో వచ్చి అర్జునుడితో శరీరాన్ని రాపాడించినంత మాత్రం చేత ఆయన పాశుపతాస్త్రాన్ని పట్టుకోవడానికి కావలసిన అధికారాన్ని పొందాడు. అంత పెద్ద అనుగ్రహం. అర్జునుడు అలా శివశరీరంతో రాపాడాడు కాబట్టి పట్టుకున్నాడు పాశుపతాస్త్రాన్ని, లేకపోతే పట్టుకునే అధికారం లేదు. నారుద్రో రుద్రమర్చయేత్, మహన్యాసం చేసుకుని రుద్రుడైతే తప్ప అసలు ఆయన్ని ముట్టుకోవడం మాట దేవుడికి అసలు అభిషేకమే లేదు. అటువంటి వాడు, అటువంటి విశ్వనాథుడు కాశీపట్టణంలో చిన్న పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఇలా వెళ్ళి ఇలా ముట్టుకుంటే, ఆయన ముట్టుకుంటే వాళ్ళకన్నా చిన్నవాళ్ళ చాలా కిందకుండి చల్లగా ఇలా చేతికి తగులుతూ ఉంటాడు. ఎవరు ఏది పోసేయనివ్వండి, పోసేయండి చాలు మీకు ఇచ్చేస్తాను వరాలంటాడంతే. అలా మీద పోయించుకుంటూ పరిశం పట్టదు, దగ్గుదగ్గడు. ఎన్ని సంవత్సరముల నుంచి, ఎన్ని యుగాల నుంచి అలా అభిషేకం పొందుతున్నాడు మహానుభావుడు. అంతటి కరుణామూర్తి, అటువంటి దయార్ద్ర హృదయుడు విశ్వనాథలింగం. కాబట్టి ఆ విశ్వనాథుడున్నాడే, ఆ మహానుభావుడున్నాడే, ఆయన దర్శనమే అన్నిటికన్నా గొప్పది. కాబట్టి కాశీపట్టణమునందు ఇవి వదులుకోకు. విశ్వనాథ దర్శనం అధికము అన్నాను కదా అని అక్కడికే వెళ్ళిపోవడం కాదు, ఇవి కూడా అనుభవించేయి. పప్పుతో తిన్నావు కొంత ఆకలి తీరింది, కూరతో తిన్నావు కొంత ఆకలి తీరింది, పులుసుతో తిన్నావు కొంత ఆకలి తీరింది, పెరుగుతో తిన్నావు ఆకలంతా తీరిపోయింది. అలాగని పెరుగున్నమే రోజు తినేయక్కర్లేదు, చక్కగా ఇవి తినచ్చు. కాశీ వచ్చావు, ఇవన్నీ కూడా అనుభవించు. ఇవన్నీ కూడా నీకు అపురూపమైనవు సుమా కాశికాపట్టణమునందు. కాశీ పట్టణంతో మొదలుపెట్టి ఇదిగో ఇవన్నీ నువ్వు అనుభవించవలసినవి అని పరోక్షంగా సంకేతించడం. అంత గొప్ప పట్టణం కాశికాపట్టణం. ఇటువంటి కాశికాపట్టణంలో ప్రత్యేకించి మణికర్ణికా హ్రదం, మణికర్ణికా తీర్థము అంటారు. తీర్థము అన్న మాటకి వేదం నిర్వచనం చేసింది. ఏది తీర్థము అని. అన్నీ తీర్థములు కావు. తీర్థము అని దేన్ని పిలుస్తారంటే అంగిరసులు అని మహాపురుషులు వాళ్ళు ఉదకములు అంటారు. ప్రవహించేటటువంటి జలముల దగ్గర కూర్చుని వాళ్ళు యజ్ఞాలు చేశారు. చేసి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళిపోతూ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దీక్షని యజ్ఞ దీక్ష అంటారు. ఆ దీక్షని వాళ్ళ తపశ్శక్తిని తీసుకెళ్ళి ఆ తీర్థము యందు ప్రవేశపెట్టారు. తీర్థములలో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు స్వర్గలోకానికి. అందుకే తీర్థానికి వెళ్ళి ఎవరైనా స్నానం చేశారనుకోండి, తీర్థస్నానం చేశాడనుకోండి, ఏమవుతుందంటే అటువంటి వాడు అంగిరసులు చేసినటువంటి యజ్ఞంతో సమానమైన యజ్ఞము చేసిన ఫలితం వాడికి వచ్చేస్తుంది. అందుకే
తీర్థయాత్ర అంటారు. అంటే స్నానం చేసి వచ్చాడు. అసలు ఎక్కడొచ్చింది ఫలితం? వాడు అక్కడికి వెళ్ళి ఏదో గుళ్ళు గోపురాలు కాదు, స్నానం ముఖ్యం. ఆ స్నానం చేశాడు, తీర్థంలో మునిగొచ్చాడు. ఆ మునిగి రావడంలో పట్టుకుంది వాడి ఒంటికి ఆ శక్తి. ఇప్పుడు వాడు సోమయాగి అయ్యాడు, యజ్ఞం చేసిన ఫలితాన్ని పొందాడు. ఇప్పుడు ఆయన దిగి ఇంటికి వచ్చేస్తుంటే ఆయన ధూళి దర్శనం గొప్పది. ఆయన స్నానం చేసి వచ్చాడా? రైలు దిగేటప్పుడు ఆయన మొహం కడుక్కున్నాడా? కాదు. తీర్థస్నానం చేసిన శరీరం, అందుకని వాడు అవబృధం చేసి వస్తున్న వాడితో సమానం. కాబట్టి ఇప్పుడు ఆయన కనపడగానే ఆయన కాళ్ళు ఎవరు పట్టుకుని నమస్కరిస్తారో వాళ్ళకి కూడా పుణ్యం ఇస్తారు. అందుకే తీర్థయాత్ర చేసి వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా ఒక్కసారి తీర్థయాత్ర విశేషాలు చెప్దురు అని అడుగుతారు. అయితే ఆయన, ఏమండి మేము కాశీపట్టణంలో రోజు 4 ఐటమ్స్ చేసుకు తిన్నామనకూడదు. కాశీపట్టణంలో మణికర్ణికా స్నానం చేశాం, కాశీపట్టణంలో విశ్వనాథ దర్శనం చేశాం, తెల్లవారుజామున గంగా స్నానం చేసి గంగని ప్రార్థన చేశాం అని చెప్తున్నాడు అనుకోండి. అత్యంత శ్రద్ధాళువై విన్నవాడు ఎవరుంటాడో వాడికి కూడా అందులో 4వ వంతు ఎడుతుంది. అంటే మీకు తగ్గిపోయి అనుకోకండి, ఇది మీకుండి. కాబట్టి ఎవరన్నా వస్తే 4వ వంతు వెళ్ళిపోతుంది అన్నాడు. ముగ్గురికి చెప్తే 3-4 మనకు అంతా పోతుంది. ఎందుకు వచ్చిన గొడవ? ఇక మీలేదో పావు వంతు, అది కూడా కబుక్కుని ఎక్కడో పొరపాటున చెప్పేస్తారేమో. ఇంకా ఒకవేళ ఎవరైనా ఇంటికి వచ్చి ఎక్కడికి వెళ్ళి వచ్చారంటే భార్య వంటింటి వచ్చి అనకండి, అలా చెప్పాలి. మీదేం పోదు, అదనంగా ఇస్తాడు ఈశ్వరుడు. కాబట్టి తీర్థయాత్రకి వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వింటారు, తీర్థయాత్రకి వెళ్ళొచ్చిన వాడి పాదములకు నమస్కరిస్తారు. మిగిలిన చోట్ల ఉన్న తీర్థముల యందు అంగిరసుల యొక్క తపస్సు దీక్ష ప్రవేశపెట్టబడ్డాయి. కానీ కాశికాపట్టణమునందు గంగానది ఒడ్డున ఉన్నటువంటి మణికర్ణికా తీర్థము ఆవిర్భావమే చాలా చాలా గొప్పది. ఎందుకంటే ఇక్కడ మీరు చూశారుగా, అసలు కాశీపట్టణం అంత విచిత్రంగా ఉండడానికి కారణం అదే. ఓ రిక్షా వెళ్ళదు, ఓ ఆటో వెళ్ళదు, ఓ కారు వెళ్ళదు. ఎందుకో తెలుసా అండి? ముందు వచ్చింది ఆయన ఒకడే ఈ పట్టణంలో. ఇది నాకు చాలా నచ్చిందని ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడని పిల్లలందరూ చేరిపోయారు. పరమశివుడు పార్వతీదేవి ఎక్కడుంటే అక్కడ చేరరండి. వాళ్ళకి ఇష్టమైన పట్టణం అంటే మరి పిల్లలందరూ రారు. అందులో అందరూ వచ్చేసారు ఇక్కడికి. ఓహో పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయిందంటే గట్టిగా ఓ ఆటో వెళ్ళడానికి కూడా వీలు లేని వీధులు పెరిగిపోయింది. అంత జనం వచ్చేసారు. పోన్లేరా సందులు ఇంత పెరిగిపోయాయని ఎవడు రాడేమో, నడవలేమని చెప్పి రావడం మానేస్తారేమో. పలకలు, అందులోనే పెద్ద పనున్నట్టు ఆవులు, దూడలు. మరి పరమశివుడు ఎక్కడుంటే అక్కడ వేదాలు తిరుగుతుంటాయి, ఉపనిషత్తులు, పరదేవతా స్వరూపాలు, వృషభాలు, ధేనువులు.